హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్ మనం ఫీమేల్ లీడ్ నీనాని చూస్తాం. తను డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అంటాడు, ఏంటి నువ్వు నిజంగా ఈ బేబీని అబార్ట్ చేసుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు నీ హస్బెండ్ ఈ బేబీ కోసం 5 years నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. అనగానే డాక్టర్, నేను చెప్పాను కదా నాకు ఇప్పుడు ఈ బేబీ ఇంట్రెస్ట్ లేదు అని అంటూ ఉంటే డాక్టర్ అంటాడు, సరే నేను మీ హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడతాను అంటే, లేదు లేదు అతను చాలా బిజీగా ఉన్నాడు, అతనే నాకు అబార్ట్ చేసుకోమని చెప్పాడు అనగానే డాక్టర్ కూడా సైన్ చేస్తాడు సర్జరీ కోసం. సో తను మనసులో అనుకుంటుంది, అతను బిజీగా లేడు, ఈ హాస్పిటల్లో వేరే అమ్మాయితో బేబీని కంటున్నాడు అని అనుకుంటుంది. సో తను ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని డేస్ బ్యాక్ తన హాస్పిటల్కి వచ్చినప్పుడు అప్పుడే తన హస్బెండ్ వేరే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని పట్టుకొని వెళ్ళడం చూస్తుంది. అలాగే తన కార్లో కూర్చోబెట్టడం చూసి సడన్గా యూజన్ ఏమో తనని చూస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు హెల్త్ బాగాలేదా అని అంటాడు. సో ఇమీడియట్గా తన దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటే, నీకు నిజమంతా ఇంటికి వెళ్ళాక చెప్తాను అని చెప్తూ ఉంటాడు. అమ్మాయి యొక్క కడుపులో ఉన్న బేబీకి నేనే ఫాదర్ని అనగానే తనకి చాలా కోపం వచ్చి నాలుకని తను కొరుక్కుంటూ ఉంటే, ప్లీజ్ నేను నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు టార్చర్ చేసుకోకు అని అంటాడు. అప్పుడే లీసా ఏమో కార్లో నుంచి దిగి అంటూ ఉంటుంది, లేదు తప్పేం మా ఇద్దరు తప్పేం లేదు, అనుకోకుండా మేమిద్దరం నైట్ స్పెండ్ చేయడం వల్ల ఇలా జరిగింది అని అంటూ ఉంటే, నువ్వు సైలెంట్గా ఉండు అని నీనా ఏమో లీసా అని అనేసరికి లీసా కింద పడ్డట్టు యాక్టింగ్ చేయబోతూ ఉంటుంది. సో ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ని వదిలేసి లీసా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే యూజన్కి అర్థమవుతుంది, అరే నీనా కింద పడిపోయిందని, తనకి దెబ్బ తగిలిందని. సో ఇమీడియట్గా మళ్ళీ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి, సో నేను నిన్ను హౌస్కి తీసుకెళ్తాను అని లీసాతో అంటాడు. నువ్వు ట్యాక్సీలో రా అని తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. సో హౌస్కి రాగానే తను చెప్తూ ఉంటాడు, తను నా సెక్రటరీ, నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు నేను ఫుల్గా డ్రింక్ చేశాను, సో తను నన్ను రూమ్కి తీసుకెళ్ళింది, అలా మా ఇద్దరికి అనుకోకుండా నైట్ స్పెండ్ జరిగింది అనగానే, అలాగే కొన్ని డేస్ తర్వాత తను ప్రెగ్నెంట్ అని చెప్పింది అని అంటూ ఉంటే నీనా అంటుంది, మరి అబార్షన్ ఎందుకు చేయించలేదు అంటే, తన బాడీ చాలా సెన్సిటివ్, ఒకవేళ తనకు అలా చేస్తే తను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అందుకే చేయించలేదు అని అంటుంది. అప్పుడే నీనా అడుగుతుంది, మరి ఇదంతా ఎండింగ్ ఎప్పుడు జరుగుతుంది అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా, సరే నాకు అర్జెంట్ వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 1 వీక్ దాకా తనకి ఇంటికి రాడు. మేడేమో యూజన్కి కాల్ చేసి, సార్ మీరు లేకపోయేసరికి మ్యామ్ ఫుడ్ తినట్లేదు, అలాగే కనీసం వాటర్ కూడా సరిగ్గా తాగట్లేదు, మీరు ఎప్పుడు వస్తారు అని అంటూ ఉంటుంది. సో యూజన్ ఏమో, మేడం నా మీద అలిగింది కదా, నేను ఇంటికి వస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో అని రావట్లేదు అని అంటాడు. సో మేడ్ వచ్చి, మ్యామ్ సార్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు కదా, ఈ ఒక్కసారికి క్షమించండి అనగానే తను సైలెంట్గా ఉంటుంది. యూజన్ ఏమో ఫుల్గా డ్రింక్ చేసి బార్లో ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి, ఇతను బాగా డ్రింక్ చేశాడు, నువ్వు వచ్చి పికప్ చేసుకోవడానికి రా అంటే, తను లేదు నేను రాను అని తన ఫ్రెండ్కి చెప్తుంది, యూజన్ యొక్క ఫ్రెండ్కి. మళ్ళీ యూజన్ గుర్తొచ్చి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేలోపు ఆల్రెడీ లీసా ఉంటుంది. లీసాతో యూజన్ యొక్క ఫ్రెండ్ అంటాడు, మా వదిన రాలేదు అందుకే నీకు కాల్ చేశామనగానే లీసా ఏమో దగ్గరికి రాబోతూ ఉంటే, నువ్వు దూరంగా ఉండు, నీ వల్లనే నా నీడ నాకు దూరం అయింది అని అరుస్తూ ఉంటాడు. ఎందుకు అరుస్తున్నావు, మళ్ళీ ఎందుకు తాగుతున్నావు, చూడు మన బేబీ భయపడుతుంది, నేను నిన్ను హౌస్కి తీసుకెళ్తాను అనగానే బేబీ అనగానే సైలెంట్ అయి తన వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి నీనా చూస్తుంది. అలాగే నీనా ఏమో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఫైనల్గా వాళ్ళు హౌస్కి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లీసా యొక్క హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్తాడు. ఇదంతా నీనా తన హౌస్ బయటని ఉంటూ చూస్తుంది. అలాగే నీనా ఏమో తన హౌస్కి వచ్చాక తన హస్బెండ్కి కాల్ చేస్తుంది. సో అతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్గా నువ్వు నన్ను క్షమించావా, నాకు కాల్ చేసావా అంటే, కాల్ చేశాను, కానీ నిన్న నైట్ నేను పిక్ చేసుకోవడానికి రాలేదు కదా, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావంటే తను అబద్ధం చెప్తూ ఉంటాడు. లేదు నేను ఆఫీస్లోనే పడుకున్నాను అని అబద్ధం చెప్పేసరికి, ఏంటి నువ్వు నాకు ఈ అబద్ధం కూడా చెప్పడం స్టార్ట్ చేసావా, ఇంకా మన ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఎటుపోయింది అని మనసులో అనుకుంటుంది. సో తను అడుగుతూ ఉంటాడు. అలాగే అతను హౌస్కి రాగానే తను అడుగుతుంది, ఇప్పుడు తనకి ఎన్ని మంత్స్ అంటే 9 months అంటుంది. ఓ నేను ఆ అమ్మాయిని మీట్ అవ్వాలి అనగానే లీసా దగ్గరికి నీనాని తీసుకొని వెళ్తాడు. నీనా ఏమో లీసాతో మాట్లాడుతూ ఉంటే లీసా అంటుంది, తెలుసా మా ఇద్దరి మధ్యలో ఒక బేబీ రాబోతుంది, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని, సరే నీకు ఒక రూమ్ చూపిస్తా పదా అని పైకి తీసుకెళ్తుంది జ్యూస్ బాటిల్ పట్టుకొని. పైన రూమ్ చూసేసరికి, చూసావా ఈ హౌస్ అలాగే బేబీ యొక్క మొత్తం ఐటమ్స్ని యూజని నా కోసం అరేంజ్ చేశాడు, బేబీ అంటే ఎంత ఇష్టమో కదా అని అంటూ ఉంటే, ఏంటి
ఇతను బేబీకి సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాడా, అంటే బేబీని ఇతను కూడా కావాలనుకుంటున్నాడా హ్యాపీగా ఎగ్జైటెడ్గా, నేను వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్నాను కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కావాలనే గ్లాస్ కింద పడేసి నీనానే నెట్టేసినట్టు లీసా కింద పడిపోతుంది. సో ఇమ్మీడియట్గా యూజిన్ వచ్చి తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళగానే యూజిన్ యొక్క పేరెంట్స్ వస్తారు. నా కోడలికి ఏమైంది, అలాగే నీనా దగ్గరికి వచ్చి తను కొట్టబోతూ, నువ్వు నా రాబోయే గ్రాండ్స్ అని చంపుతనే సంగతి ఉండేది అనగానే యూజిన్ అంటాడు, అమ్మ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా, డాక్టర్ చెప్పాడు కదా తల్లికి అలాగే బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదని అని అంటూ ఉంటే తన మనసులో అనుకుంటుంది, ఏంటి వీళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసా అని షాక్ అవుతుంది. యూజిన్ వాళ్ళ మదర్ ఏమో, ఏంటి నువ్వు 5 years అవుతుంది నా కొడుకుని మ్యారేజ్ చేసుకొని, ఇంతవరకు పిల్లలు లేరు, చూడు లీసా ఎంత మంచిదో, అప్పుడే నాకు గ్రాండ్ సన్ ఇవ్వబోతుంది అని అంటూ అంటూ తన దగ్గరికి వెళ్ళి, నువ్వెంత స్ట్రాంగ్, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని లీసాతో అంటూ ఉంటుంది. సో లీసా ఏమో కావాలని యూజన్ నీనాతో మాట్లాడుతున్నాడని, యూజన్ నాకు బేబీ చాలా కిక్స్ వేస్తుంది, ప్లీజ్ నన్ను కంఫర్ట్ చేయడానికి రావా అనగానే యూజన్ ఏమో నీనా దగ్గరికి వెళ్ళి, సరే నేను నిన్ను హౌస్కి డ్రాప్ చేస్తాను అని చెప్పి లీసాని నిన్ను నువ్వు కేరింగ్గా చూసుకో అని అక్కడ నుంచి వెళ్తాడు. లీసా ఏమో సైలెంట్ అయిపోతుంది, వాళ్ళ మదర్ కూడా. సో అలాగే కార్లో కూర్చోగానే యూజన్ అంటాడు, నువ్వు మా మమ్మీ మాటలు పట్టించుకోకు అని. కార్లో వెళ్తూ ఉంటే అప్పుడే తను అడుగుతుంది, ఇంకెన్ని రోజులు తన డెలివరీకి టైం ఉంది అంటే, ఇంకా 7 days ఉంది అనగానే, ఓ 7 days ఉందా, 7 days నువ్వు తనతోనే ఉండు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు తనని కంఫర్ట్ చేయడం అలాగే తనని రెస్పాన్సిబుల్ చూసుకోవడం నీ బాధ్యత కదా అనగానే, వావ్ నువ్వు అర్థం చేసుకున్నావా, థ్యాంక్ యూ సో మచ్ అని కిస్ చేయబోతాడు. కానీ సైడ్కి ఫేస్ పెట్టేసరికి సైడ్కి కిస్ చేస్తాడు. అలాగే మనసులో అనుకుంటుంది, ఈ బేబీ యొక్క రెస్పాన్సిబిలిటీ నీది, 7 months కాకముందు నీ బేబీ రాకముందుకే నేను నీకు డైవర్స్ ఇస్తాను అని మనసులో అనుకుంటుంది. తనేమో హౌస్లో వెళ్ళి ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే విలేజ్కి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన స్టమక్లో పెయిన్ రావడం వల్ల తను ఏమైందో అని హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది తను ప్రెగ్నెంట్ అని. సో తను అనుకుంటూ ఉంటుంది, నేను 5 years నుంచి వెయిట్ చేస్తున్నా, కానీ లాస్ట్లో ఇలాంటి టైంలో బేబీ వచ్చింది, ఇది రాంగ్ టైం కదా అని అనుకుంటూ ఉంటే సడన్గా యూజన్ అలాగే లీసా ఏమో ప్రేమగా మాట్లాడుకుంటూ రావడం చూసి తను అక్కడే ఆగిపోతుంది. యూజన్ ఏమో నీనాను చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. తను ఏం లేదు అని చెప్పేసరికి అప్పుడే తను అంటూ ఉంటుంది, ఒకవేళ నేను బేబీని యాక్ట్ చేయబోతే ఏం చేసేదాన్ని అనగానే తనేమో సైలెంట్ అయిపోతాడు. సరే నేను ఇంటికి వెళ్తున్నానని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, నేను డ్రాప్ చేస్తాను అన్నా కానీ లేదు, నువ్వు బేబీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నువ్వు బేబీ యొక్క బయాలజికల్ ఫాదర్ కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ యూజన్ ఏమో తనను డ్రాప్ చేయడానికి తన వెనకాల వెళ్ళబోతూ ఉంటే లీసా ఏమో స్టమక్లో పెయిన్ వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. సో ఇమీడియట్గా తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో నీనా హౌస్కి రాగానే రిపోర్ట్స్ చూసి అబార్షన్ చేయించుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. సో టికెట్ కన్ఫర్మేషన్ కోసం మాట్లాడుతూ ఉంటే అప్పుడే యూజన్ వచ్చి, నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే తనేం లేదు రిపోర్ట్స్ గురించి అని అంటూ ఉంటుంది. అప్పుడే నేను నీతో కొంచెం మాట్లాడాలి అని యూజన్ అంటాడు. సరే అని నీనా అనేసరికి అప్పుడే లీసా కాల్ చేసి, నేను హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నాను, నాకు హాస్పిటల్లో చాలా భయం అవుతుంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా రా అని అడగగానే, సరే నువ్వు వెళ్ళి నీ బేబీని చూసుకో హాస్పిటల్లో జాగ్రత్తగా చెప్పగానే యూజన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. యూజన్ ఏమో లీసాతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే తినేమో హౌస్లో అనుకుంటూ ఉంటుంది, నేను ఇంకో 1 dayలో నా లైఫ్ మొత్తం చేంజ్ అవ్వబోతుంది అని అనుకుంటుంది. యూజన్ ఏమో హాస్పిటల్ నుంచి హౌస్కి వస్తాడు. తను రావడం చూసి ఇమీడియట్గా తినేమో పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తే తను అంటూ ఉంటాడు, నువ్వు పడుకోలేదు నాకు తెలుసు, కానీ ఒక్కరోజు టైం గడిస్తే మళ్ళీ మన లైఫ్ నార్మల్ అవుతుంది అని అంటూ ఉంటాడు. కానీ అప్పుడే తన మనసులో అనుకుంటుంది, మన లైఫ్ మళ్ళీ ఎప్పుడు నార్మల్ కాదు, ఎందుకంటే నువ్వు వేరే అమ్మాయిని మన లైఫ్లో ఇన్వాల్వ్ చేసావు కదా అని అంటూ ఉంటుంది. సో అప్పుడే యూజన్ ఏమో మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని, నీకు బేబీ కావాలా నేను కావాలా అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. సరే వదిలేసి అని చాలా బాధపడుతూ, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ డెలివరీ ఉంది కదా హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పి తను అంటూ ఉంటుంది. యూజన్ ఏమో ఒక్కసారి బేబీ రాగానే మొత్తం సెట్ చేస్తాను అని అనుకుంటాడు. సో తనేమో ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని చెప్తూ ఉంటుంది, నేను వెళ్తున్నాను అనగానే, మ్యామ్ మీరు ఊరికి వెళ్తున్నారా అంటే, లేదు ఈ హౌస్లో నుంచి మొత్తం వెళ్తున్నాను, అలాగే మీ బాస్ రాగానే ఈ ట్యాబ్ అలాగే డైవర్స్ పేపర్స్ ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తనేమో హాస్పిటల్కి వస్తుంది సర్జరీ కోసం, అబార్షన్ కోసం. సో వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే అమ్మాయికి బేబీ కోసం బిజీగా ఉంటాడు. సో అప్పుడే నీనాని చూసి యూజన్ ఏమో వెళ్ళబోతూ ఉంటే
ప్లీజ్ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది మళ్ళీ లీసా. సో లీసానేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో డాక్టర్ అడుగుతాడు, నువ్వు సర్జరీకి రెడీగా ఉన్నావు అనగానే తను హా అంటుంది. ఇక్కడేమో యూజన్కేమో బేబీ పుడుతుంది. ఇప్పుడే తనకి కూతురు పెట్టిందని తెలిసి లీసా ఏమో బాధపడుతూ ఉంటే యూజన్ అంటూ ఉంటాడు, నాకు ఎవరైనా ఏం ప్రాబ్లం లేదు, నీకు ఇవ్వాల్సిన మనీ ఇస్తాను అని అంటాడు. తను అనుకుంటూ ఉంటాడు, ఈ రోజుతో ఈ స్టోరీ అంతా అయిపోయింది, ఇప్పుడు నేను నీనాకెళ్ళి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు. లీసా ఏమో ప్లీజ్ ఆగు అని అంటూ, లేదు ఇప్పుడు నీకు బేబీ పుట్టింది కదా, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అందుకు అక్కడి నుంచి వెళ్ళగానే మేబీ నాకు కూతురు పుట్టినందుకు ఇలా చేస్తున్నాడు కావచ్చు కోపంగా అని లీసా అనుకుంటుంది. సో తను బయటికి రాగానే నీనాకి కాల్ చేస్తాడు. కాల్ ఏమో కలవదు. సరే హౌస్కి వెళ్ళి తన కోసం వెతకాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే నీనాతో డాక్టర్ వెళ్ళింది చూస్తాడు కదా ఆ రోజు. సో డాక్టర్ని అడుగుతూ ఉంటాడు, డాక్టర్ ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది కదా నీనా, తను ఎటు వెళ్ళిందంటే, నువ్వు తన హస్బెండే కదా, నువ్వు తన సర్జరీ టైంలో తన పక్కన ఉండాల్సింది పోయి నువ్వెందుకు రాలేదు, ఎంత వర్క్ బిజీ ఉంటే ఏంటి, వైఫ్ కోసం చూసుకోవాలి కదా అంటే, సర్జరీ ఏంటి అనగానే తను అబార్షన్ చేయించుకుంది, 6 వీక్స్ ప్రెగ్నెన్సీ కదా అంటే నీకు కనీసం ఇది కూడా తెలియదా అని అంటూ ఉంటే, ఏంటి తను 6 మంత్స్ ప్రెగ్నెంటా అని ఏడుస్తూ, మనం 5 ఇయర్స్ నుంచి ఈ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ నువ్వు అంతా హేట్ చేస్తున్నావా, నువ్వు నన్ను అంతా హేట్ చేస్తున్నావా, బేబీనే కీల్ చేయడానికి ట్రై చేస్తావని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా వెనుక నుంచి లీసా చూస్తూ, వావ్ తిను నా కోసం వదిలేసి వెళ్ళింది కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను మిస్సెస్ యూజన్ యొక్క వైఫ్ అవడంలో ఎవరు ఆపలేరు అని అనుకుంటుంది. లీసా తన దగ్గరికి వచ్చి మన బేబీకి ఏం పేరు పెడదాం అనగానే డాక్టర్ అంటాడు, ఓ ఇప్పుడు అర్థమైంది తన అబార్షన్ ఎందుకు చేయించుకుందామని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూజన్ అనుకుంటూ ఉంటాడు, మేబీ తన హౌస్లోనైనా ఉండొచ్చు అని ఇమ్మీడియట్గా లీసాని వదిలేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ హౌస్కి వెళ్తాడు. లీసా నీనా నీనా అని పిలవగానే మేడ్ వచ్చి మ్యామ్ లేదు, అలాగే మ్యామ్ వెళ్ళిపోయింది అని చిన్న ట్యాబ్ అలాగే డైవర్స్ పేపర్స్ ఇస్తాడు. వీడియోలో ఉంటూ ఉంటుంది, నాకు తెలుసు నీకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే నువ్వు వేరే అమ్మాయితో కలిసి ఇలా బేబీని కనడానికి రెడీగా ఉన్నావు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉండడంలో ఎలాంటి యూజ్ లేదు, నేను నమ్ముతున్నాను నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి నీ లైఫ్లోకి ఇంకెప్పుడు రాను అని తను వీడియో ఏం చేస్తుంది. సో తను అనుకుంటూ ఉంటాడు, నేను మా మమ్మీ అలాగే మా డాడీ చెప్పిన మాటలు నమ్మి ఇలా చేశాను, ఇప్పుడు బేబీ వల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా, నేను తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో తన సిటీ నుంచి తన విలేజ్కి వెళ్తుంది. వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ నాన్నేమో తనని మీట్ అవుతారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ తనని మీట్ అవడానికి వస్తారు. వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి మమ్మల్ని చూడడానికి వచ్చావా అంటే, లేదు యూజన్ని వదిలేసి వచ్చాను అనగానే వాళ్ళ డాడీకి చాలా కోపం వస్తూ ఉంటుంది, ఏంటి అంత రిచ్ పర్సన్ని వదిలేసి వచ్చావా అని వాళ్ళ డాడీ ఏమో చీపురుగట్ట తెచ్చి కొట్టడానికి వస్తాడు. సో అలాగే అక్కడున్న వాళ్ళందరినీ పంపించి తనని లోపలికి తీసుకెళ్తాడు హౌస్లోకి. వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు అతన్ని చీట్ చేసావా, అందుకే అతను నిన్ను వదిలేశాడు అంటే, లేదు లేదు అతనే నన్ను చీట్ చేశాడు, అలాగే వేరే అమ్మాయితో కలిసి బేబీని కూడా కన్నాడు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో తనని కొడుతూ, 5 ఇయర్స్ నుంచి నువ్వు తనకి బేబీ ఇవ్వలేదు, సో వదిలేకపోతే ఏం చేస్తాడు, అరే నీకు డైవర్స్ అయింది కదా, మరి అలోమేని కట్నం కింద ఏదో ఒకటి తీసుకొచ్చావు కదా అంటే, ఏం తీసుకురాలేదు, నాకేం అవసరం లేదని అక్కడే వదిలేశాను అనగానే, మరి మీ అన్నయ్య మ్యారేజ్ ఎలా చేస్తాం అని తనని కొడుతూ ఉంటారు. అనగానే నేను మీకు బర్డెన్ కాదు, బయటికి వెళ్ళి ఏదో ఒక జాబ్ చేస్తాను అంటే, ఏంటి బయటికి వెళ్తావా, డైవర్స్ తీసుకొని బయటికి వెళ్తావా అని తన జుట్టు పట్టుకొని తనని రూమ్లో బంధిస్తారు. అలాగే వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకుంటే వింటూ ఉంటారు. ఇప్పుడు తను వదిలేసి వచ్చింది కదా, తన ద్వారా మనకి మనీ ఎలా వస్తాయి అనగానే వాళ్ళ డాడీ అంటాడు, తెలుసా వాంగ్ ఉన్నాడు కదా, వాంగ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం, వాంగ్కి కూడా ఎన్నో రోజుల నుంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారు అనగానే, ఇది కరెక్ట్ ప్లానే అని అనుకుంటూ ఉంటారు. సో తను అనుకుంటూ ఉంటుంది, మా మమ్మీ డాడీ నన్ను నమ్ముదాం అనుకుంటున్నారు, నేను అలా ఒక పర్సన్ని ఈజీగా మ్యారేజ్ చేసుకోను అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, ప్లీజ్ నువ్వు మా మమ్మీ డాడీ నుంచి సేవ్ చేయడానికి రా, నేను విలేజ్లో ఉన్నాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వస్తాడు. వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, వేరే ఎవరి పర్సన్కి కాల్ చేసావు నిన్ను సేవ్ చేయడానికి అంటే, ప్లీజ్ బ్రదర్ నన్ను ఆ వాంగ్తో మ్యారేజ్ చేపియకు అంటే, నేను ఓన్లీ నువ్వు యూజన్ని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే నీకు బ్రదర్ని, సో ఇప్పుడు నీకు బ్రదర్ని కాదు, నువ్వు మర్యాదగా అతన్ని మ్యారేజ్ చేసుకో అని తన కాళ్ళని చైన్తో కట్టేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తనని చైన్తో కట్టేసి ఒక ప్లేస్లో కూర్చోపెట్టగానే ఇచ్చి తనని చూస్తూ ఉంటాడు, ఒక ఓల్డ్ పర్సన్. సో వావ్ ఈ అమ్మాయి చాలా బాగుంది, కానీ ఎలాగూ డైవర్స్ అమ్మాయే కదా అని అంటూ ఉంటే, తను డైవర్సే కానీ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని వాళ్ళ పేరెంట్స్ అంటారు. సరే ఇప్పుడు కట్నం కింద ఎంత కావాలి అంటే 3 lakhs కావాలి అనగానే, లేదు తను డైవర్స్డ్ కాబట్టి 2 lakhs ఇస్తాను అనగానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే అంటారు. తను అంటూ ఉంటుంది,
నేను మీ రియల్ కూతుర్ని కదా, మీరెందుకు నన్ను ఇలా చేస్తున్నారు అంటే, సైలెంట్గా ఉండు, నీ కూతురు కాబట్టి మ్యారేజ్ చేసుకో, మీ బ్రదర్ యొక్క మ్యారేజ్ చేయడానికి కట్నం ఎలా వస్తుంది అని వాళ్ళ మమ్మీ అంటుంది. నేను జాబ్ చేస్తాను అంటే, ఏంటి నువ్వు జాబ్ చేసి 2 lakhs సంపాదిస్తావు అనగానే తను సైలెంట్గా ఉంటుంది. వాంగేమో తనని తీసుకెళ్తూ ఉంటే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని అంటూ ఉంటుంది. వాంగ్ అంటాడు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను నిన్ను హ్యాపీగా మంచిగా చూసుకుంటాను అని అంటాడు. సో తనేమో మ్యారేజ్ చేసుకోను అన్నా కానీ తనని తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడున్న ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. వాంగ్ ఏమో తనని లాక్కొని వెళ్తూ ఉంటే, నీనా యొక్క బ్రదర్ ఏమో, బ్రదర్ ఇల్లా నేను నీకు హెల్ప్ చేస్తాను అని తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. సో తను అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని. అలా తోచేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పరిగెట్టుకొని సడన్గా కింద పడిపోయేసరికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాచుకుంటుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కోగానే అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో వెనుక నుంచి హ్యాండ్ వేస్తాడు. వాళ్ళ బ్రదర్ని చూసి షాక్ అయ్యి, ప్లీజ్ బ్రదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా విషయంలో ఇలా చేయకు అంటే ఓవర్ యాక్షన్ చేయకు, సైలెంట్గా తన మ్యారేజ్ చేసుకోవాల్సిందని లాక్కొని వెళ్తాడు. వాంగేమో తనని కార్లో కూర్చోబెడతాడు. అలాగే వాళ్ళ మమ్మీ డాడీ ఏమో చాలా హ్యాపీగా తనని పంపించేస్తారు. తను అనుకుంటూ ఉంటుంది, అసలు నాకు ఎలాంటి పేరెంట్స్ దొరికారు, నా లైఫ్ని ఇంత ఈజీగా వేరే పర్సన్ యొక్క హ్యాండ్లో పెడుతున్నారు అని అనుకుంటుంది. వాంగ్ అంటూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకు నేను మంచి లైఫ్ ఇస్తాను అని అంటాడు. తనేమో ఫోన్ వెతుకుతూ ఉంటే, నీ ఫోన్ నా దగ్గర ఉంది, అలాగే మీ మమ్మీ డాడీ ఆల్రెడీ చెప్పారు, నువ్వు ఈజీగా మాట వినే పర్సన్ కాదంట అని అంటూ ఉంటే తనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన ఎదురుగా ఒక కార్ వస్తుంది. డ్రైవర్ అంటాడు వాంగ్తో, బాస్ మన కార్కి ఎవరో అడ్డు పెట్టారు అనగానే ఇమీడియట్గా వాంగ్ దిగుతాడు. ఆ కార్లో నుంచి ఒక లేడీ వస్తుంది. ఆ గర్ల్తో అంటూ ఉంటాడు, నీకు కళ్ళు కనిపించట్లేదా, రోడ్డుకి కార్ అడ్డంగా పెట్టావు అనేసరికి, ఏంటి కళ్ళు కనిపించట్లేదా, నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించుకుంటూ తీసుకొని వెళ్తున్నావు, మళ్ళీ పైనుంచి నన్నే కళ్ళు కనిపించట్లేదా అంటున్నావా అంటే, వావ్ నువ్వు కూడా బ్యూటిఫుల్గా ఉన్నావు కదా, నువ్వు కూడా నాతో రా అని అనేసరికి, అని హ్యాండ్ పట్టుకునేసరికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని తనతో ఫైట్ చేసి కింద పడేస్తుంది. అలాగే తన గార్డ్స్ అందరిని కొట్టి ఈజీగా పక్కడికి పడేస్తుంది. నీనా దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. నీనాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి నీనా కూడా తన ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నీనాని కార్లో కూర్చోబెట్టుకొని, నువ్వు టెన్షన్ పడకు, మీ మమ్మీ డాడీని అలాగే విలేజ్లో వాళ్ళకి సపోర్ట్ చేసిన మొత్తం పీపుల్స్ని పోలీసులకు చెప్పాను, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, నేను ఒక మంచి లాయర్ని వెతికి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను అని అంటుంది. సరే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే, మళ్ళీ నేను యూజన్ దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే నా ఓల్డ్ లైఫ్ని వదిలేశాను, ఇప్పుడు నేను కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. సో ఒక మంచి జాబ్ ఎత్తుకోవాలి అని చెప్తుంది. ఇక్కడేమో యూజన్ ఫుల్గా డ్రింక్ చేసి బార్లో తన హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతూ ఉంటుంది. తను డ్రింక్ చేయడం చూసి పక్కనే ఉన్న అమ్మాయి ఇదే ఛాన్స్ యూజ్ చేసుకోవచ్చు అని దగ్గరికి వెళ్ళి, నాతో పాటు రూమ్కి వస్తావా అంటే తను అనుకుంటూ ఉంటాడు, ఎందుకంటే అతను డ్రింక్లో ఉన్నాడు కాబట్టి నీనా అనుకొని, నీనా నువ్వు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే, తను అంటూ ఉంటుంది, నీనా కాదు రూబెన్ అన్నా కానీ తను మత్తులో ఉండడం వల్ల అదంతా పట్టించుకోకుండా, సరే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు, నీతో పాటు వస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లీసా వచ్చి, నువ్వేం చేస్తున్నావు, అతను నా హస్బెండ్ అనగానే, ఎవరు చెప్పారు తను నీ హస్బెండ్ అని, ఎప్పటి నుంచి తన ఎక్స్ వైఫ్ని వెతుకుతున్నాడు తెలుసా అని అంటూ ఉంటే, నువ్వు ఇలా చెక్ చేయడం కరెక్ట్ కాదు అని రూబెన్తో లీసా అంటుంది. ఏంటి మిస్టేక్ గురించి నువ్వు చెప్తున్నావా, నువ్వు చేసిన మిస్టేక్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, అతనితో బేబీ ఎలా కన్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ అంటూ ఉంటే, లీసా ఏమో యూజన్ దగ్గరికి వెళ్తుంది. యూజన్ ఏమో తను కింద పడేస్తాడు. నువ్వు దగ్గరికి రాకు, నీ వల్లనే ఇదంతా జరిగింది అని. అలాగే ఆ అమ్మాయితో పాటు వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో మాట్లాడుతూ ఉంటారు యూజన్తో, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు, తెలుసా మన కంపెనీ స్టాక్స్ మొత్తం కింద పడిపోయాను అంటూ ఉంటే, అప్పుడే లీసా వచ్చి, ఆంటీ తన తప్పేం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయే కావాలని మొన్న యూజన్ రెచ్చగొడింది అనగానే నువ్వు సైలెంట్గా ఉండు అని యూజన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు వెళ్ళి న్యూస్లో నీ తప్పేం లేదని చెప్పు, అలాగే నువ్వు బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవ్వు, మన కంపెనీ మొత్తం లాస్ అవుతుంది అంటే, నాకు ఇప్పుడు నా నీనానే వెళ్ళిపోయాక నాకు దేంతో సంబంధం లేదు, అలాగే
నేను దేన్ని పట్టించుకోను అంటే, ఒక నార్మల్ అమ్మాయి కోసం ఇలా ఎందుకు చేస్తున్నావని తను అంటూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. వాళ్ళ పాపేమో ఏడుస్తూ ఉంటే లీసా అంటూ ఉంటుంది, "నువ్వు పాపనెందుకు భయపెడుతున్నావు నా మీద అరుస్తూ ఉంటే" అనగానే వాళ్ళ మదర్ కూడా, "అవును, నా మనవరాలు భయపడుతుంది" అనగానే తను అనుకుంటూ ఉంటాడు, ఫస్ట్ ఈ లీసాని హౌస్‌లో నుంచి బయటికి పంపిస్తే మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని, బేబీని చూసుకోవడం రాట్లేదు, కంట్రోల్ చేయడం కూడా రాట్లేదు. సో, "నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు" అని తననే ఇంట్లో నుంచి పంపించేస్తానంటాడు. తనేమో కాళ్ళు పట్టుకొని, "ప్లీజ్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని అంటూ ఉంటే, "ఏంటి, నువ్వు నా దగ్గర డ్రామా ఆడకు. నువ్వు నాతో ఎలా డ్రగ్ ఇచ్చి నాతో నైట్ స్పెండ్ చేసావో నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి" అని అంటూ ఉంటే, "నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే చేశాను" అనగానే, "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని తను అంటూ ఉంటాడు. తనేమో కాళ్ళు పట్టుకొని వదిలిపోయేసరికి గార్డ్స్‌తో పిలిచి తనని బయటికి పంపిస్తాడు. వాళ్ళ మదర్ ఏమో, "నా కోడల్ని ఇలా చేయొద్దు" అంటే, "నువ్వు కావాలంటే నువ్వు కూడా తనతో బయటికి వెళ్ళు" అని వాళ్ళ మదర్‌ని అంటాడు. తనేమో సైలెంట్‌గా ఉంటుంది. ఇక్కడేమో నైనా తన ఓన్‌గా ఒక కంపెనీ బిల్డ్ చేస్తుంది. అది కూడా షార్ట్ టైమ్‌లో. సో, మీటింగ్ అరేంజ్ చేసి తను ఒక ప్రాజెక్ట్ గురించి అందరికీ డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ సజెషన్స్ అడుగుతూ ఉంటుంది. అందరేమో వాళ్ళ సజెషన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడేమో యూజన్ ఫుల్‌గా డ్రింక్ చేసి బాధపడుతూ ఉంటాడు. సో, "నిజంగా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా" అని అనుకుంటూ ఉంటాడు. ఏమో నైనా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, "నీ న్యూ ఎన్విరాన్మెంటల్ అలాగే న్యూ లైఫ్ ఎలా ఉంది" అంటే, "బావుంది" అని అంటూ ఉంటుంది. సో, "నీకు తెలుసా, యూజన్ ఫుల్‌గా డ్రింక్ చేస్తున్నాడు. అతని కంపెనీ కూడా చాలా లాస్ట్‌లోకి వెళ్ళింది" అంటే, "ఇప్పుడు అతను చేసుకున్నదే కదా, దానికి మనం ఏం చేయగలుగుతాం" అని అంటూ ఉంటుంది. "సరే, నేను ఎతకడానికి చాలా ట్రై చేస్తున్నాడు అన్నా కానీ అతని గురించి నాకు అవసరం లేదు" అని నైనా అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "ఇంకో 3 డేస్‌లో కోకటైల్ పార్టీ ఉంది. అక్కడికి చాలామంది బిజినెస్ పర్సన్స్ వస్తారు" అనగానే, "సరే, ఇదే మంచి ఛాన్స్ సీనియర్ బిజినెస్ పర్సన్స్‌ని మీట్ అవ్వడానికి" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో యూజన్ చేస్తూ ఉంటాడు. లీసా వచ్చి అంటూ ఉంటుంది, "ఏంటి, ఇలానే డ్రింక్ చేస్తూ ఉంటే నీ కంపెనీ మొత్తం ఫ్లాప్‌లోకి వెళ్తుంది" అని అంటే, "నాకు కంపెనీ ఎటుపోయినా నాకు అవసరం లేదు" అనగానే, "సరే, ఇంకో 3 డేస్‌లో కాక్టైల్ పార్టీ ఉంది కదా, అక్కడ అంతా బిజినెస్ గురించి ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా మన బిజినెస్ గురించి మాట్లాడితే సెట్ అవ్వచ్చు కదా" అంటే, "లేదు, నేను వెళ్ళను" అనేసరికి తనేమో కాక్టైల్ పార్టీ యొక్క లిస్ట్ చూపిస్తుంది. అందులో నైనా యొక్క ఫేస్ చూడగానే షాక్ అవుతాడు. సో, తను కూడా ఇమ్మీడియట్‌గా కోకటల్ బిజినెస్ పార్టీకి వెళ్ళడానికి ఓకే అంటాడు. నెక్స్ట్ డే నైనా పార్టీకి వెళ్ళగానే అందరూ తనని, "వావ్! ఇంత తక్కువ టైంలోనే నువ్వు ఇంత పెద్ద అచీవ్‌మెంట్ సాధించావని" తనని పొగుడుతూ ఉంటారు. ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కన ఉన్న ఇంకో పర్సన్ అంటాడు, "వావ్! మీరొక రోల్ మోడల్ అయ్యారు" అని ఆ పర్సన్ పొగుడుతూ ఉంటాడు. సో, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "ఏంటి, ఈరోజు పార్టీలో నువ్వే లైఫ్ అనుకుంటా" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూజన్ వస్తాడు. తను వెనక్కి తిరిగి చూసేసరికి యూజన్ ఉంటాడు. యూజన్ అంటూ ఉంటాడు, "నేను నిన్ను చాలా డేస్ నుంచి వెతుకుతున్నాను" అని అంటూ ఉంటే, "ఇది నా వర్క్ ప్లేస్. సో, నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు" అని అంటుంది. "ప్లీజ్ మళ్ళీ రిటర్న్ రా" అని తను అడుగుతూ ఉంటే, తను చెప్తూ ఉంటుంది, "ఇప్పుడు నీ రిలేషన్షిప్ నా రిలేషన్షిప్ వేరు, ఇంకా మన ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి నువ్వు నాతో మాట్లాడుకో" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనసులో అనుకుంటుంది, మా ఇద్దరి వరల్డ్స్ చేంజ్ అయిపోయాయి అని అనుకుంటూ ఉంటుంది. సో, తనేమో ఒక ప్లేస్‌లో కూర్చొని ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాటర్ తీసుకొని వచ్చి, "ఈరోజు దానికి బాధపడుతున్నావా" అంటే, "ఏదో ఒక రోజు ఇలా అతను వస్తాడని నాకు తెలుసు, కానీ దాన్ని నేను ఫేస్ చేయాల్సిందే" అని అంటూ ఉంటుంది. అప్పుడే ఒక లేడీ వస్తుంది బిజినెస్ గురించి మాట్లాడడానికి. సో, తనేమో కూర్చో అనేలోపు యూజన్ వస్తాడు. సో, ఆ లేడీ అడుగుతుంది, "ఈ పర్సన్ ఎవరు" అంటే, "నా ఓల్డ్ ఫ్రెండ్, నేను 2 మినిట్స్‌లో మాట్లాడొస్తాను అని మీరు వెయిట్ చేయండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, యూజన్ ఏమో, "ప్లీజ్ నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు కదా, నాతోని మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అని టచ్ చేయబోతూ ఉంటే, "నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, నీ రెస్పెక్ట్ నీ దగ్గర పెట్టుకో" అని అంటుంది, "నువ్వు ఇంకా నన్ను డిఫికల్ట్ టైంలో పడేయకు, అలాగే ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకో, నన్ను వదిలేసి వెళ్ళిపో" అని అంటూ ఉంటే, "నీకు తెలుసా, నీకోసం నేను ఫుల్‌గా డ్రింక్ చేసి మరి నా కంపెనీ కూడా లాస్‌లోకి వెళ్ళింది, నువ్వెందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నా హెల్త్ కూడా ఖరాబ్ అయింది" అంటే, "సో, నేనేం చేస్తాను, నువ్వొక్కడివే సఫర్ అయ్యావు అనుకుంటున్నావా, నేను కూడా సఫర్ అయ్యాను, నీకు తెలుసా, నువ్వు వేరే అమ్మాయితో నైట్ స్పెండ్ చేసి తనతో బేబీని కంటే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా, నేనొక అమ్మాయిని" అని చెప్తూ ఉంటుంది. సో, అప్పుడే తను అంటూ ఉంటాడు, "నేను లీసాని అలాగే లీసాని హౌస్ నుంచి పంపించేశాను, బేబీని కూడా అడాప్షన్‌కి పంపిస్తాను, ప్లీజ్ నేను ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాను, ప్లీజ్ నువ్వు నా దగ్గరికి రా" అంటే, "బేబీస్‌ని పంపిస్తావా, తను నీ బయాలజికల్ డాటర్, సో, నువ్వేం చేసినా నాకు అవసరం లేదు" అని, "అలాగే ఇప్పుడు మన లైఫ్ ఇద్దరిది డిఫరెంట్ అయింది, ఇంక నువ్వు నా లైఫ్‌లోకి రావద్దు, నేను జస్ట్ నాలా ఉండాలనుకుంటున్నాను" అనగానే
ప్లీజ్ నువ్వు నన్ను హర్ట్ చేయకు. ప్లీజ్ నువ్వు నా లైఫ్‌లోకి రాకు. అలాగే నిన్ను నువ్వు హర్ట్ చేసుకోకు. నువ్వు మంచిగా ఉండాలని చెప్పి అక్కడి నుంచి నన్ను డిస్టర్బ్ చేయకు అని వెళ్ళిపోతుంది. సో, తను అనుకుంటూ ఉంటాడు. సరే నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నువ్వు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి అతను కూడా వెళ్ళిపోతాడు. అలా 6 ఇయర్స్ తర్వాత నైనా ఏమో డూడు దగ్గరికి వస్తుంది. డూడు ఎవరో కాదు, 6 ఇయర్స్ బ్యాక్ నైనా సర్జరీకి వెళ్తుంది. కానీ డాక్టర్‌తో చెప్తుంది, ప్లీజ్ డాక్టర్ ఇప్పుడు నాకు సర్జరీ చేయించుకోవాలని లేదు అని. అలా తన ప్రెగ్నెన్సీని ఉంచుకుంటుంది. అదంతా గుర్తు తెచ్చుకొని ఈ డూడు నా లైఫ్‌లో న్యూ లైఫ్ అలాగే న్యూ హోప్‌కి నువ్వే అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో డ్యూడు ఒక పెయింటింగ్ గీసి దాంట్లో నైనా అలాగే అతను బొమ్మేస్తాడు. మమ్మీ ఇందులో మన ఇద్దరి ఫోటోనే ఉంది కదా! మరి డ్యాడీ యొక్క ఫోటో ఏంటి? మా ఫ్రెండ్స్‌లో అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో డ్యాడీ ఉన్నాడు. మరి మనకేంటి? మన ఫ్యామిలీలో డ్యాడీ లేడు అంటే ఏంటి మన హౌస్‌లో నువ్వు నేను సరిపోమా? అని తను అంటూ ఉంటుంది. ఇక్కడేమో యూజన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, నా మనవరాలికి ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. మ్యాచింగ్ బోన్ ప్రాబ్లమ్ ఉంది కదా! నువ్వే సేవ్ చేయాలి. ఎందుకంటే తనకి మ్యాచింగ్ బోన్ మ్యారో అవసరం కదా! సో, నువ్వు ఎంక్వైరీ చేసావా అంటే, మమ్మీ నేను మొత్తం లిస్ట్‌ని చూసాను. అలాగే డాక్టర్ కూడా లిస్ట్ చెక్ చేసి చెప్తా అన్నాడు. ఒకవేళ ఏదైనా మ్యాచింగ్ దొరికితే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌ని కాంటాక్ట్ అవుతానన్నారని చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే డాక్టర్ కాల్ చేసి ఆల్రెడీ లిస్ట్ దొరికింది. లిస్ట్‌లో ఒక బాబు పేరుంది. కానీ ఆ బాబు యొక్క డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్‌గా ఉన్నాయి. సో, మేము ఎలాగైనా కనుక్కొని వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాము అని డాక్టర్ అంటాడు. యూజన్ కూడా ఓకే అంటాడు. ఫైనల్‌గా డూడు యొక్క డీటెయిల్స్ తెలుసుకొని నైనాకి కాల్ చేస్తాడు డాక్టర్. అలాగే డాక్టర్ అంటూ ఉంటాడు, మ్యామ్ మీ బాబు అలాగే ఒక అమ్మాయి యొక్క బోన్ మ్యారో సేమ్ ఉంది. సో, ఆ అమ్మాయికి ఇప్పుడు బోన్ మ్యారో చాలా అర్జెంట్ ఉంది. ప్లీజ్ మీరు ఒకసారి హాస్పిటల్‌కి వచ్చి తనని సేవ్ చేస్తారా? ఎందుకంటే తను ప్రాణాలతో ఉండదు. ఒకవేళ బోన్ మ్యారో లేకపోతే అనగానే తను అడుగుతూ ఉంటుంది. సరే ఆ అమ్మాయి నేమ్ ఏంటి అనగానే కిన్ జూషన్ అనగానే, ఓహ్! కిన్ జూషన్ అంటే యూజిన్ వాళ్ళ కూతురు కదా అని మనసులో అనుకుంటుంది. సో, తను అంటూ ఉంటుంది, సరే నేను వస్తాను అని చెప్తుంది. బామేమో అడుగుతూ ఉంటాడు, మమ్మీ ఏమైంది అంటే, ఏం లేదు మనం రేపు హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్ళాలి అనగానే, ఓకే మమ్మీ అని అంటూ ఉంటాడు. ఇక్కడేమో యూజిన్ వాళ్ళ మదర్ అలాగే యూజిన్ ఏమో డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటే యూజిన్ వాళ్ళ మదర్ అంటుంది, డాక్టర్ మీరు ఎలాగైనా నా మనవరాలిని సేవ్ చేయాలి అనగానే డాక్టర్ ఏమో ఎలాగో ఆ బోన్ మ్యారో అమ్మాయి వస్తుంది కదా! ఎలాగో తనని ఒప్పిద్దామని అంటూ ఉంటాడు. అప్పుడే యూజన్ ఏమో సడన్‌గా నైనాని చూస్తాడు. ఇమ్మీడియేట్‌గా తన వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. సో, నైనా ఏమో డాక్టర్ రూమ్‌కి వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ ఏమో మీరు టెన్షన్ పడకండి, ఆపరేషన్ ఈజీగానే అయిపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే యూజన్ వచ్చి ఏంటి ఈ బాబు ఎవరు? ఇతను నా కొడుకా అనగానే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. బాబు కూడా మమ్మీ ఇతను నా ఫాదరా అని అంటాడు. సో, తనేమో హా అనేసరికి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, తనేమో ఏదో మాట్లాడుతూ ఉంటే, లేదు ఇప్పుడు జీసీ యొక్క ఆపరేషన్ ఇంపార్టెంట్ అనగానే యూజన్ అంటూ ఉంటాడు తన కొడుకుతో, నీకొక సిస్టర్ ఉంది. అలాగే నువ్వు సిస్టర్‌కి నీ బోన్ మ్యారో అవసరం ఉంది కాబట్టి నీకు ఆపరేషన్ చేస్తారు. కొంచెం పెయిన్‌గా ఉంటుంది. టెన్షన్ పడకు అనగానే నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఏమో స్మైల్ ఇస్తూ తనని చెకప్‌కి తీసుకొని వెళ్తాడు. అలాగే యూజన్ అంటూ ఉంటాడు, నా చెకప్ సక్సెస్ అయింది అనగానే తనేమో లోపలికి వెళ్తుంది. అప్పుడే యూజన్ యొక్క మదర్ ఏమో డూడు దగ్గరికి వచ్చి ఎంతో హ్యాపీగా మాట్లాడేసరికి నైనా ఏమో అప్పుడే రూమ్‌కి వస్తుంది. సో, నైనాని చూసి యూజన్ వాళ్ళ మదర్ నీతో మాట్లాడాలి అని తనని పక్కకు తీసుకొస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, నేను డూడుని హౌస్‌కి తీసుకెళ్తాను. ఎందుకంటే అతను నా మనవడు కదా! మా ఫ్యామిలీ యొక్క వారసుడు అనగానే తను అంటూ ఉంటుంది, ఇప్పుడు అదంతా మ్యాటర్ కాదు. వాళ్ళిద్దరి ఆపరేషన్ ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది. సో, అలా వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి నువ్వు నా మనమోడిని నా హౌస్‌కి పంపియవా? ఎందుకంటే కొన్ని డేస్ అయినా నాతోని ఉంటాడు కదా అనగానే వాళ్ళ నైనా ఏమో అరుస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే, మమ్మీ నువ్వు సైలెంట్‌గా ఉంటావా అని యూజన్ అంటాడు. యూజన్ వాళ్ళ మమ్మీ అంటుంది, ఎందుకంటే డూడు చాలా ఇంటెలిజెంట్. సో, అందుకే అతను మన ఫ్యామిలీ యొక్క వారసుడు కాబట్టి మనం తీసుకెళ్దాం అనగానే అలా వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే డూడు ఏమో భయపడేసరికి నైనా అంటుంది, నా కొడుకు భయపడుతున్నాడు, కొంచెం బయటికెళ్ళి మాట్లాడండి అనగానే సరే అని మనం డూడునే అడుగుదాం ఎవరితో ఉంటాడో అని ఇమీడియట్‌గా డూడు దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్‌మా అడుగుతూ ఉంటుంది, నువ్వు మీ మమ్మీ దగ్గర ఉంటావా? మాతో పాటు హౌస్‌కి వస్తావా? అనగానే నేను మా మమ్మీ దగ్గరే ఉంటాను అని చెప్తాడు. సో, అలాగే వాళ్ళ మదర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తన హౌస్‌కి రాగానే పాపకు చెప్తూ ఉంటుంది ఫోటో చూపిస్తూ, ఇతను నీ చిన్న తమ్ముడు. అలాగే బాగా చూసుకుంటాడు అంటే
గ్రాండ్‌మా నేను అతన్ని ఎప్పుడు మీట్ అవుతాను అనగానే, తొందరలోనే మీట్ అవుతాం అని చెప్తూ ఉంటుంది. అప్పుడే లీసా వస్తుంది. లీసా రాగానే వాళ్ళ మదర్ ఏమో సరే మీ అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేస్తానని పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. సో లీసా దగ్గరికి పాప వెళ్ళగానే నువ్వు మమ్మీని మిస్ అవుతున్నావంటే, హా మమ్మీ చాలా మిస్ అవుతున్నాను అని చెప్తూ ఉంటుంది. సరే ఈరోజు నువ్వు హాస్పిటల్‌లో మీట్ అయ్యావు కదా! ఆ ఆంటీ అలాగే వాళ్ళ బాబు చాలా బ్యాడ్ పర్సన్స్ అలాగే నువ్వు వాళ్ళతో అస్సలు మాట్లాడకు అని చెప్తుంది. వాళ్ళందరూ డిన్నర్ టేబుల్ మీద కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే జీసు అంటుంది, గ్రాండ్మా నేను నా తమ్ముడు అలాగే ఆ బ్యాడ్ ఆంటీతో అస్సలు మాట్లాడను అని అంటూ ఉంటే, నీకెవరు చెప్పారు అలా అనగానే మమ్మీ చెప్పింది అని అంటుంది. సో లీసా అంటుంది, నీకు అర్థం కావట్లేదా, డైవర్స్ అయ్యాక తనకి బేబీ వచ్చాడు, అది కూడా డైవర్స్ అయిన 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇది సర్జరీ వంక పెట్టుకొని మన ఫ్యామిలీలోకి రాబోతుంది. అంటే ఏంటి, మన ఫ్యామిలీలో ప్రాపర్టీ కావాలనే కదా. దానివల్ల యూజన్ వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది. యూజన్ వాళ్ళ మమ్మీ ఏమో ఏం ఆలోచించకుండా సరే సరే ఈ విషయం తననే వెళ్ళి అడుగుదామని హాస్పిటల్ తీసుకెళ్ళి యూజన్ వాళ్ళ మమ్మీ అడుగుతుంది, నువ్వు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, సడన్గా నీ కొడుకుతో అనగానే నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును 7 ఇయర్స్ తర్వాత ఇలా ఎందుకు వచ్చావని అంటూ ఉంటుంది. సో నేను జీసీ యొక్క ప్రాణాలు కాపాడడానికి వచ్చాను అనగానే అప్పుడే లీసా వచ్చి ఓవర్ యాక్షన్ చేయకు, డైవర్స్ అయిపోయాక రావడం ఏముంది అని అంటూ ఉంటుంది. అప్పుడే యూజన్ వచ్చి మీరేం మాట్లాడుతున్నారు, తను ఒక పక్క నీ కూతురు యొక్క ప్రాణాలు కాపాడతానంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అనగానే, తను నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో నుంచి వదిలేసిపోయింది, మరి ఈ టైంలో ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, జీషు అంటుంది అసలు నాకు ఆ పర్సన్ యొక్క బోన్ మ్యారో వద్దు, అలాగే ఆ ఆంటీ కూడా నాకుతో అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు బ్యాడ్ పర్సన్స్ అని అంటూ ఉంటాడు. సో యూజన్ అడుగుతాడు, నీకెవరు ఇదంతా చెప్పారు అనగానే మమ్మీ అంటుంది, సో నువ్వు ఇలా ఎందుకు చెప్పావంటే, నేను ఇలానే చెప్తాను, లేకపోతే తను ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడే డూడు అడుగుతాడు, మమ్మీ సిస్టర్ ఎందుకు నన్ను హేట్ చేస్తుంది అనగానే, లేదు తన హెల్త్ బాగాలేదు కదా, సో కొంచెం కంఫర్ట్ లేదు, తను అందుకే అలా మాట్లాడుతుంది, రెస్ట్ తీసుకోగానే నీ మీద ప్రేమ వస్తుందిలే అనగానే, ఓకే మమ్మీ అని అంటాడు. సో నువ్వెంత గుడ్ బాయ్ అని నైనా అంటూ ఉంటుంది. వాళ్ళ అత్తమ్మేమో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి నైనాతో అంటూ ఉంటుంది, సారీ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని నా మనవరాలి యొక్క ప్రాణాలు ఇబ్బందులు పెట్టకు ప్లీజ్ అని చెప్తూ ఉంటుంది. అని యూజన్ వాళ్ళ మదర్ అనగానే, సో మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, అండ్ తన మాటలు కూడా పట్టించుకోను అనగానే వల్ల యూజన్ వాళ్ళ మదర్ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో లీసా జీసు దగ్గరికి రాగానే జీసు అంటుంది, మమ్మీ నాకు ఆ ఆంటీ అలాగే ఆ బాబు ఇద్దరు మంచోళ్ళ అనిపిస్తున్నారు, నువ్వు అన్నంత బ్యాడ్ అనిపించట్లేదు, అలాగే గ్రాండ్మా కూడా చెప్పింది కదా ఆ బాబు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చాడు అనగానే, ఏంటి నువ్వు నా మాటలు కాకుండా వేరే వాళ్ళ మాటలు నమ్ముతావా అని సీరియస్గా ఉంటుంది. సో తను ఇమ్మీడియట్గా భయపడేసరికి మళ్ళీ ప్రేమగా చెప్తూ, నువ్వు నా మాటలే నమ్మాలి, వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అని ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు అనగానే, ఓకే మమ్మీ అంటుంది. నైనా ఏమో తన ఫ్రెండ్ని మీట్ అవుతుంది. తన ఫ్రెండ్ ఏమో బాబుని చూసి, డూడు 2 డేస్ అవుతుంది నిన్ను మీట్ అవ్వక, అప్పుడే బక్కగా అయిపోయావా అని అంటూ ఉంటే, అలాగే వాళ్ళ ఫ్రెండ్తో అంటుంది, ఏంటి నువ్వు మళ్ళీ ఆ ఫ్యామిలీకి వెళ్ళావు కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం టెన్షన్ పడకు నేనున్నాను కదా అని అంటూ బాబు అలాగే మీరా ఏమో ఆడుకుంటూ ఉంటారు. సో నైనా అనుకుంటుంది, మన లైఫ్లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉండాలి మనతో ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి అని అనుకుంటుంది. సో వాళ్ళు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళని రౌడీస్ ఫాలో అవడం చూసి నైనా అంటుంది, మన ఎవరో ఫాలో అవుతున్నారు అని అంటుంది. అప్పుడే రౌడీస్ అటాక్ చేయడానికి రాగానే మీరా ఏమో రౌడీస్తో ఫైట్ చేస్తుంది. డూడూనేమో నైనా తన వెనకాల దాక్కుంటుంది, కానీ రౌడీ వచ్చి తనని పక్కకు లాగబోతూ ఉంటే అప్పుడే హెల్ప్ హెల్ప్ అని అరిసేలోపు సెక్యూరిటీస్ వస్తారు. ఆ రౌడీస్ ఏమో అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే ఈ విషయం యూజన్ వాళ్ళ మదర్ యూజన్కి చెప్తూ ఉంటుంది, వాళ్ళ మీద అటాక్ జరిగిందని. ఇమ్మీడియట్గా యూజన్ అక్కడికి వెళ్ళి హ్యాండ్ పట్టుకోగానే తనేమో దూరం జరిగి చెప్తూ ఉంటుంది, ఏమైంది అంటే మీ ఫ్యామిలీకి చాలా ఎనిమిస్ ఉంటారు కదా, అలాగే నీకు వారసుడుందని తెలిసి ఎవరో ఒకరు అటాక్ కూడా చేస్తుండొచ్చు, సో ప్లీజ్ తొందరగా ఈ విషయాన్ని కనుక్కో, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వకు అని అంటూ ఉంటాడు. సరే నేను ఈ విషయం గురించి కనుక్కుంటాను అని యూజన్ అంటాడు. ఇక్కడేమో కారులో వెళ్తూ అప్పుడే యువన్ చాలా భయపడి పడుకుంటాడు. మీరా అంటుంది, మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే, అవును ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఎనిమిస్ ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది. అలాగే రౌడీస్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు, ఈసారి వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళతో పాటు సెక్యూరిటీ వచ్చిండు, నెక్స్ట్ టైం బాస్ చెప్పాడు ఎవరైనా మిడిల్లో వస్తే వాళ్ళని వేసేయమని అని మాట్లాడతారు.
సో నెక్స్ట్ సీన్‌లో ఏమో తను కంపెనీ నుంచి బయటికొస్తుంది. అప్పుడే యూజన్ ఉంటాడు బయట. "ఇక్కడ నువ్వేం చేస్తున్నావంటే" "నేను లేదు. నిన్న జరిగిన అటాక్‌కి ఎవరో తెలిసింది. కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది" అని అంటాడు. "సరే ఎవరనుకుంటున్నావు" అంటే మేబీ లీసా కావచ్చు అనగానే, "లీసా ఒక్కటే అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీ ఫ్యామిలీకి చాలా శత్రువులున్నారు కదా! ఇప్పుడు నీకు ఇతను వారసుడు. సో మేబీ వేరే వాళ్ళు అయ్యుండొచ్చు" అని అంటూ ఉంటే, "సరే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను" అనగానే, "నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు యూవీని చూసుకో" అని చెప్పి అక్కడి నుంచి తను కంపెనీకి వెళ్ళిపోతుంది. సో తనేమో సాయం చేస్తూ ఉంటే అప్పుడే యూజన్ వాళ్ళ మదరొచ్చి, "ఏంటి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నువ్వు ఫైనాన్షియల్‌గా ఇంత పొజిషన్‌లో ఉన్నావని. కానీ నువ్వు యూజన్‌ని మా ఫ్యామిలీకి పంపించు. ఎందుకంటే అతను మా ఫ్యామిలీ యొక్క వారసుడు. అలాగే నువ్వెంత ఇండిపెండెంట్‌గా ఉంటే ఏంటి? నువ్వు అతన్ని చూసుకోలేవు" అనగానే, "ఏంటి మీ ఫ్యామిలీ కంటే నేను అతన్ని చాలా బాగా చూసుకుంటాను" అని చెప్తుంది. సో వాళ్ళ మమ్మీ ఏమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మీరా ఫైల్ తీసుకొనొస్తుంది. యూజన్ నీ దగ్గరే ఉంటాడు. అలాగే నీ కస్టడీలో మాత్రమే ఉంటాడు. నేను లాయర్‌తో మాట్లాడాను. అలాగే కింగ్ ఫ్యామిలీ ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయదు అనగానే తను అంటూ ఉంటుంది, "నువ్వే నా లైఫ్‌లో లేకపోతే ఇప్పుడు నా సిట్యుయేషన్ ఏముండే? నేను ఎలాంటి పొజిషన్‌లో ఉండేదాన్ని" అని తన్ని హ్యాపీగా తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ కాల్ చేసి, "మేడం జీసీ యొక్క ఆపరేషన్‌కి అన్నీ తయారైపోయాయి. మీరు జస్ట్ డూడుని తీసుకొని రండి" అనగానే, ఓకే అని వాళ్ళ హాస్పిటల్‌కి బయలుదేరుతారు. ఇక్కడేమో హాస్పిటల్‌లో లీసా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి, "యూజన్ యొక్క సెక్యూరిటీలో మా పర్సన్ ఉన్నాడు. అలాగేనా వాళ్ళిద్దరిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి" అని ఆ పర్సన్ చెప్తూ ఉంటాడు. తను కూడా ఓకే అంటుంది. నైనా ఏమో డూడుని తీసుకొని హాస్పిటల్‌కొస్తుంది. ఆ రోజు నైట్ హాస్పిటల్ రూమ్‌లోనే పడుకుంటుంది. అదే టైం చూసుకొని కొంతమంది రౌడీస్ ఏమో వాళ్ళ మీద అటాక్‌కి వస్తారు. సో తనేమో లేచి అరుస్తూ ఉంటే అప్పుడే తనని కూడా పట్టుకుంటారు. మీరా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఫైటింగ్ చేస్తుంది. కానీ మీరాని కూడా కింద నెట్టేస్తారు. అప్పుడే లీసా వచ్చి వాళ్ళని కొట్టినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఒక గన్ను పట్టుకొని, "మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చంపేస్తాను" అనగానే వాళ్ళేమో వెళ్ళినట్టు యాక్టింగ్ చేస్తారు. అలా బయటికి రాగానే ఇంకా రౌడీస్ ఉంటారు. మీరా అంటుంది, నేను వీళ్ళని చూసుకుంటాను. మీరు అటు వెళ్ళండి" అని అంటే తనేమో నైనా అలాగే లీసా డూడుతో కలిసి వెళ్ళిపోతారు. నైనా ఏమో తన కార్‌లో వెళ్ళబోతూ ఉంటే, "లేదు లేదు నువ్వు నా కార్‌లో రా. వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు" అని తనని సేవ్ చేస్తానని కార్‌లో కూర్చోబెడుతుంది. అయినా ఎందుకు మాకు హెల్ప్ చేస్తున్నావంటే, "నేనెందుకు హెల్ప్ చేయకూడదు? నువ్వు నా కూతుర్ని సేవ్ చేయడానికి వచ్చావు కదా" అని అంటూ ఉంటుంది. సో అలాగే వాటర్ ఇస్తూ ఉంటే, "లేదు నేను తాగను" అనేసరికి తనే వాటర్ తాగి యాక్టింగ్ చేస్తుంది. సో నైనా కూడా తన మాటలు నమ్మి వాటర్ తాగి, బాబు కూడా వాటర్ తాగుతాడు. బాబేమో చాలా అలసిపోయినట్టు పడుకునేసరికి నైనాకు కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. "అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావా నీకు ఆల్రెడీ నీ దగ్గర యూజర్ ఉన్నాడు కదా! నువ్వు మరీ ఇలా ఎందుకు చేశావు" అనగానే, "యూజర్ ఉన్నాడు. కానీ నువ్వెందుకొచ్చావు" అని అంటూ ఉంటే, "నేను జస్ట్ నీ కూతురు ప్రాణాలు కాపాడడానికి మాత్రమే వచ్చాను. ఇంక ఎలాంటి ఆశ లేదు" అని అంటూ ఉంటుంది. సో అప్పుడే తను అంటూ ఉంటుంది, "నా పక్కన యూజన్ ఉన్నా నీవు అలాగే నీ కొడుకు నా చుట్టుపక్కల కూడా ఉండొద్దు" అని చెప్పి అలా నైనా ఏమో స్పృహ తప్పి పడిపోతుంది. లేచేసరికి తనేమో ఒక చైర్‌లో బంధించి ఉంటుంది. లీసా అంటుంది, "ఈరోజు మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తాను. ఇంక మీరు చనిపోయారనుకో నేను ఎప్పుడు యూజన్ ఇంకా నీ పేరెత్తడు" అని అంటూ ఉంటుంది. సో అలా తను నైఫ్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి కింగ్ ఫ్యామిలీ యొక్క అడాప్టివ్ సన్ వస్తాడు. సో తను అంటూ ఉంటాడు, "యూజన్‌కి ఇప్పుడు ఎలాగో కొడుకులు లేరు కాబట్టి నేనే ఫ్యామిలీ యొక్క మొత్తం వారసుని తీసుకుందాం అనుకున్నాను. కానీ మధ్యలో డూడో వచ్చాడు. సో నేను ఎలాగైనా ఇతన్ని చంపేస్తాను" అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యూజన్ వస్తాడు. యూజన్ ఏమో, "నీకేం కావాలి అంటే నువ్వు వాళ్ళిద్దరిని వదిలేసేయి. నీకేం కావాలన్నా ఇస్తాను" అని అంటాడు. "నాకు కావాల్సింది మొత్తం కింగ్ ఫ్యామిలీ" అనగానే, "సరే ఇవ్వడానికి రెడీ" అని సైన్ చేస్తా అని అంటాడు. కానీ అప్పుడే టైం చూసుకొని అక్కడున్న అందరి రౌడీస్‌తో ఫైట్ చేస్తాడు. అలాగే నైనాని, డూడూని విడిపిస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో తనని వెనక నుంచి పొడవడానికి వస్తాడు. కానీ కరెక్ట్ టైంకి లీసా ఏమో మిడిల్‌లో వస్తుంది. వాళ్ళ తమ్ముడినేమో పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు. సో యూజన్ అడుగుతూ ఉంటాడు, "నువ్వెందుకు మిడిల్‌లో వచ్చావంటే" "నేను ఫస్ట్ నుంచి బ్యాడ్‌గానే ఉన్నాను. నైనా ఎప్పుడు గుడ్డే. అలాగే నా కూతుర్ని కాపాడడానికి తనొచ్చింది. సో నేను మాత్రమే బ్యాడ్. నా కూతురు చాలా ఇన్నోసెంట్. ప్లీజ్ తన ప్రాణాలు సేవ్ చేయండి" అని చెప్పి అంటూ ఉంటే, "నువ్వు టెన్షన్ పడకు. నేను జీసుని బాగా చూసుకుంటాను" అని అంటాడు. అప్పుడే లీసా ఏమో చనిపోతుంది. హాస్పిటల్‌లో ఏమో ఆపరేషన్ సక్సెస్ అవ్వగానే డూడు ఏమో, "నేను మా సిస్టర్‌తో మాట్లాడాలి" అని లోపలికి వెళ్తాడు. సో "థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు నాకు సేవ్ చేసినందుకు" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో యూజన్ డూడు యొక్క పేపర్స్ మీద సైన్ చేసి
ఎప్పుడు నీ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటాడు బాబు. మా ఫ్యామిలీ ఎప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయదు" అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అప్పుడే డూడు బయటికి రాగానే "సరే మమ్మీ" అని అంటూ ఉంటే వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటారు. జీజు అంటూ ఉంటుంది, "డాడీ మరి మళ్ళీ ఎప్పుడు నేను తమ్ముడిని మీట్ అవుతాను" అంటే, "మనం ఫ్యామిలీ కదా! ఎప్పుడూ అప్పుడప్పుడు మీట్ అవుతూనే ఉంటాం" అని అంటాడు. ఇక్కడేమో డూడు కూడా అడుగుతూ ఉంటాడు, మనం మళ్ళీ ఎప్పుడు సిస్టర్‌ని మీట్ అవుదాం" అనగానే, "అప్పుడప్పుడు మీట్ అవుదాం. ఏం టెన్షన్ పడకు" అనగానే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, లైఫ్‌లో జరిగిన బ్యాడ్ థింగ్స్ అలాగే గుడ్ థింగ్స్ అన్నీ ఇప్పుడు ఈ ఒక కళలో అయిపోయాయి. నాకు ఇప్పటి నుంచి నేను ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తాను అని మీరాతో కార్‌లో వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.